హాయ్ గాయ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో మూవీ వెళ్ళబోతున్నా. ఆంధ్రా కింగ్ తాలూకా రామ్ది. మా వాడు బైక్ నడుతున్నాడులే, వాడిని ఎలాగో వీడియో తీయను. నా కర్మ ఏంటంటే నాకు ఇంట్రోవర్ట్స్ అందరు నాకే తలుగుతారు, దాన్ని నేనేం చేయలేను. చూడాలి, పబ్లిక్ టాక్ కూడా అడుగుదామని డిసైడ్ అయ్యాం. మైక్ కూడా తీసుకొని వెళ్తున్నాం. ఆబ్వియస్లీ చూద్దాం, విల్ సీ. సక్సెస్ఫుల్గా థియేటర్కి వచ్చాం. మైత్రి తీసుకొని చాలా మంచి పని చేసింది నిజం చెప్పాలంటే. నైస్ గుడ్ క్వాలిటీ స్క్రీన్ అండ్ క్వాలిటీ సౌండ్, డాల్బీ విజన్ కదా. అండ్ అలాగే నాకు కో యూట్యూబర్స్ కూడా కలిసాడు. బ్రో, నీ ఛానల్ గురించి చెప్పు. హాయ్ బ్రో, నా పేరు నాన్సెన్స్ నవీన్ అని ఉంటుంది. నాన్సెన్స్ నవీన్ 9 ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో కానీ. నేను కూడా రివ్యూలు పెడుతుంటా. బ్రో ఇలా కలిసి మేము ఇద్దరం కలిసి ఈరోజు ఇద్దరం రివ్యూ తీసాం. అండ్ బ్రో దగ్గర కూడా ఛానల్ మంచిగా ఉంది, మంచి ఫార్మింగ్ జెన్యూన్ రివ్యూ అయితే ఉంది. నా ఒపీనియన్ నేను అంత తొందరగా ఎవరిని చెప్పను. బ్రో చెప్పాడంటే అర్థం చేసుకోవాలి. మీరు ఒక వీలుంటే చెక్ చేసుకోండి, నేను కింద లింక్ అయితే ఇస్తాను. అండ్ సక్సెస్ఫుల్గా మూవీ చూసాం. ఇంతకు ముందు అంటే మంచిగా ప్రొజెక్టర్ లైట్స్ పెట్టి అవి పెట్టి వీడియో తీసామని. ఆగు బంగారం, ఓ బంగారం ఆగు, రివ్యూ చెప్తున్నా. అండ్ మూవీ నచ్చిందా నచ్చలేదా అని వేరే, అది సెకండ్ పార్ట్లో చెప్తా. ఫస్ట్ అయితే మూవీ నాకు పర్సనల్గా మూవీ చాలా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఓకే, కొంచెం అనేది కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించింది. రామ్ 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే క్రేజీ. ఆయన వస్తున్న ప్రతిసారి అరే అక్కడ ఉపేంద్ర ఒక్కడే కనిపించడు, ఫిలిం స్టార్స్ అందరూ కనిపిస్తారు. ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇట్లా అందరూ పెద్ద పెద్ద హీరోస్ అందరూ మనకి అనిపిస్తుంది అరే మనం కూడా ఒక డైహార్ట్ ఫ్యాన్ అయినప్పుడు. ఒక ఫ్యాన్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ఒక థియేటర్ని ముస్తాబు చేసి పెళ్లి కూతురులా ఎట్లా చేస్తారు, దాని కష్టాలు, దాని వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అంటే ఎంత సిచ్యువేషన్స్ ఉంటాయి అనే స్టోరీ లైన్ కూడా చాలా బాగా చెప్పాడు. ముఖ్యంగా ఇది అందరికీ ఫిలిం, కానీ ముఖ్యంగా డైహార్ట్ ఫ్యాన్స్ ఎవరైతారో, ప్రతి ఒక్కరికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు చూడడం నా ఒపీనియన్ అని చెప్తా. అండ్ ఐ విల్ గివ్ 3.5 రేటింగ్. నేనైతే ఇది రేటింగ్ కూడా తప్పులే, రేటింగ్ ఏం చెప్పొద్దు. నీకెట్లా అనిపించింది మా? నీ వాయిస్ వస్తుందిగా, ఎట్లా అనిపించింది నీ వరకు? నీ సజెషన్ ఏమంటావు? గట్టిగా చెప్పు. రెండోసారి సెకండ్ హాఫ్ సాంగ్స్ అయితే ఇంకా అదే ప్లస్ పాయింట్ మెయిన్ సినిమా. సాంగ్స్, లవ్ స్టోరీ మెయిన్ ప్లస్ పాయింట్స్. ఉపేంద్ర ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ సాగదీసినట్టు అనిపించింది స్టోరీ. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమన్నా నచ్చిందా? ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఓకే. నేను రాంబాబు గారు సినిమాలు చూసారా? ఆ వద్దులేండి, మీరు బిట్లు చూస్తారు. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఆ మూవీలో ఒక ఆర్టిస్ట్ థియేటర్లో కలిసాడు మాట. మాకు చాలాసేపు మాట్లాడాను. ఇక్కడ షూటింగ్ అదంతా 10 days 20 days అయితే చేశాడు అన్నాడు. ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా. చెప్పాడు షూటింగ్ చాలా బాగుంది భయ్యా. రామ్ గారు కానీ చాలా డౌన్ టు ఎర్త్, చాలా బాగా మాట్లాడారు యాక్టర్స్తో, అది ఇది అని చెప్పాడు. మీకు ఇక్కడ ఫోటో అయితే వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. And that's the video guys, I hope feel better next video. And that's the video guys, I hope feel better next video లో మళ్ళీ కలుద్దాం. నేను మీ కార్తిక్ గణేష్.